హాయ్ అండి. ఈరోజు నా మట్టికి నేను కూర చేసుకుంటే మా మనవరాలు వీడియో తీసిందండి. వంకాయ మెంతికొండ కూర చేశాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పులుసు పిసికి మనం కడాయిలో వేసుకొని ఆ పులుసుకి సరిపడగా ఉప్పు పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇవి పావు కేజీ వంకాయలు ఉంటాయండి. నిలువుగా చీలికలుగా కట్ చేసుకొని ఆ పులుసులోని ఉప్పు పసుపు వేసాం కదా దాంట్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికేసరికి ఉడికిపోద్దండి. వంకాయ తొందరగా ఉడికిపోతుంది కదా. తీసి ప్లేట్లో పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయ తాలింపు వేగిన తర్వాత ఉడికించుకున్న వంకాయ ముక్కలు వేసి ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనం సాంబార్ పొడి చేసాం చూడండి, మొన్న ధనియాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి ఆ పొడి కొంచెం లాస్ట్లోనే జల్లుకుంటే ఒక 1-2 స్పూన్లు జల్లుకోండి. సూపర్గా ఉండే ఈ వంకాయ పొడి కూర రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.